హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. నేను ఈరోజు వీడియోలోని దివాళీ ఎలా చేసుకున్నాను, దివాళీ క్లీనింగ్ అవన్నీ మీతో షేర్ చేస్తాను. మీరు కూడా బాగా చేసుకున్నారు అనుకుంటున్నాను. మేమైతే చాలా బాగా చేసుకున్నాము. మా ఇంటికైతే మా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు వచ్చారు. అలానే బాగా పూజ చేసుకున్నాము. క్రాకర్స్ కాల్చాం, చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట. మేము ఉన్న దగ్గర కూడా అందరూ చాలా బాగా సెలబ్రేట్ చేశారు. మొత్తం ఎవరింట్లో చూసినా లైట్. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి వ్లాగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇది దివాళీ ముందు రోజు నైట్ అనమాట. నైట్ అంటే ఒక 6:30 అలా అవుతుంది. నేను మార్కెట్కి స్టార్ట్ అయ్యాను. సో అలా మీకు వేలో ఉన్నదాన్ని అలా షూట్ చేశానమాట. సో ఈ వ్లాగ్ చూస్తూ ఉండండి ఫ్రెండ్స్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో చూస్తున్నారా చుట్టుపక్కల లైట్స్, ఎంత హడావిడిగా ఉండేదో. రోడ్డు మొత్తం చాలా భీడిగా కూడా ఉండేదన్నమాట. సో ఇప్పుడు నేను మార్కెట్ లాన్కి వచ్చేసాను. చూస్తున్నారా ఎంత జనాలు ఉన్నారో. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా తప్పదు కదా, మనకు కావాల్సినవి మనం తీసుకుంటాం కదా. సో ఇక్కడ చూడండి, నేను ఈ శారీ అనేది తీసుకున్నాను దేవుడికి పెట్టడానికి అనమాట. 250 ఎంతో అనమాట. అందుకే ఇంకా దేవుడి కదా పెడతామని చెప్పి ఒకసారి తీసుకున్నాను. సో మీకు ఇప్పుడు మార్కెట్ వ్యూ చూపిస్తున్నాను. చూడండి ఎంత రష్గా ఉందో. అందరూ మాస్క్లు వేసుకొని, అలానే తప్పదు, మార్కెటింగ్ చేయాలి కదా. పండుగలు వచ్చేటప్పుడు మనకి కంపల్సరిగా తీసుకోవాలి. అండ్ ఇక్కడ మనం ఇంటికి ఎదురుగా కట్టుకోవడానికి అవి ఏంటంటో అన్నీ పెట్టారు మార్కెట్లోని. సో ఫుల్గా రష్ను, చెరుకాళ్ళు అవి ఇవి ఏది పడితే అవి అన్నీ ఉండేది. కొన్ని ఇక్కడ చీపిరి, ఆ రోజు ధన్తెరస్ అనమాట. సో చీపిరి లేకపోతే గోల్డ్ అయితే సిల్వర్ ఏదో ఒకటి తీసుకోవాలి. నేను ఒక చీపిరి తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూసారా లక్ష్మీ గణేష్ బొమ్మలు ఎంత అందంగా ఉండేవో. దీపాలు మంచి మంచి ఉండేదన్నమాట. అలాగే రంగోలీస్ కూడా ఉండేవి. నేను రంగోలీ తీసుకున్నాను, దీపాలు కూడా తీసుకున్నాను. లక్ష్మీ గణేష్ అనేది మా ఇంట్లో ఆల్రెడీ ఉందన్నమాట, పెద్దవి. నెక్స్ట్ నేనేం తీసుకున్నానో మీతో చూపిస్తున్నాను. గొడ్డి ఫ్రూట్స్ తెచ్చుకున్నాను దేవునికి అని చెప్పేసి, ఎందుకంటే మాకు తినడానికి అన్నీ సపరేట్గా ఉండేవి, అందుకే ఇంకా అవి తేలేదు. అలాగే ఫ్లవర్స్ చాలా కాస్ట్ ఎక్కువ ఉండేవి అనమాట. నెక్స్ట్ స్వీట్స్ ఒక 2 టైప్స్ తెచ్చాను. అదే పూలు మాల, దేవునికి నూనె అని, కొబ్బరికాయలు అవన్నీ ఉంటాయి కదా. ఇగోండి మందార ముగ్గులు కూడా తెచ్చాను, అది 10 రూపీస్ది. అలానే 2 కొబ్బరికాయలు, జాకెట్ పీస్, మా మమ్మీ కలసం పెడతారని చెప్పారని చెప్పి జాకెట్ పీసు అన్నీ తెచ్చుకున్నాము. మామిడాకులు కూడా తెమ్మన్నారు కానీ దొరకలేదు. సో చీపురి చూస్తున్నారా, చీపురి తెచ్చాను. చాట కూడా తెచ్చాను అనమాట. ఉంది కానీ ఎందుకో కొనేసుకున్నాను అనమాట. సో నేను కొనిన శారీ, గాజులు, ఇంకా మందార మొగ్గలు ఏమొచ్చి వాటర్లో పెట్టాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చి దేవునికి ఎదురుగానే రంగోలీ వేస్తున్నాను. నాకు రాదు ఫ్రెండ్స్, రంగోలీ వేయడం అనేది అస్సలకి రాదు. అలానే యూట్యూబ్లో చూసి ట్రై చేశాను అనమాట. అంటే బ్యాంగిల్స్ పెట్టి చేస్తారు కదా, అలాగే నేను ఇలా 7 బ్యాంగిల్స్ తీసుకొని అలాగా చేశాను. ఆ ఫ్లవర్స్ చూసారా ఎలాగొచ్చినాయో. అండ్ కలర్స్ అనేవి రంగోలీ నాకేం ఎక్కువ దొరకలేదు, అందుకే దొరికే కలర్స్ ఇవే అనమాట. ఆ ఎల్లో కలర్ కాదు, అది పసుపు యాడ్ చేశాను. సో చూస్తున్నారు కదా, రంగోలీకి ఇలాగా నాకు దొరికే ఒక 3 కలర్స్ ప్లస్ పసుపు, అలానే అది బియ్యం పిండి ఉంటాయి కదా వాటితోని వేసాను అనమాట. బాగానే వచ్చింది, పర్లేదు. నెక్స్ట్ ఏమొచ్చి ఆ రోజు మార్నింగే ఈ దీపావళి సామాన్లు ఉంటాయి కదా, వెండలో మనం ఎండేసుకోవాలి కదా. సో అవే నేను ఎండలోని పెట్టానమాట. బాల్కనీలోని గ్రాస్ పైన పెట్టేస్తున్నాను. ఇది ఆర్టిఫిషియల్ గ్రాస్.
సో అవి ఏం అవ్వదు కదా. సో చూస్తున్నారు కదా మా ఇంట్లో దీపావళి సామాన్లు ఇన్ని వచ్చాయి. అండ్ ఇన్ని వచ్చాయి కదా, అలాగే మా ఇంట్లోని రిలేటివ్స్ కూడా వచ్చారు. సో అందరం కలిసి చేసుకున్నాం, మేము బాగా చేసుకున్నాం. సో చూస్తున్నారు కదా, మీరు ఇక్కడ ఎలాగ తీర్చుంటారు, తెచ్చి ఎండేస్తుంటారు కదా. నెక్స్ట్ ఏమొచ్చి ఇక్కడ నేను గాజులతో చేశాను కదా, అందుకే వాళ్ళ చూపిస్తాను. దీపాలను ఏమొచ్చి వాటర్లో 4 hours అలా పెట్టేసి తీసాను, తుడాలి గుడ్డ పెట్టి. నెక్స్ట్ మా కమ్యూనిటీ నుంచి మాకు వచ్చిన గిఫ్ట్ అనమాట, పత్తా గణేష్ అంటే ఆకు మీద అది ఉండేది బొమ్మ, భలే వచ్చింది. ఇది ఒకటినా. నెక్స్ట్ ఒక సోంపాపిడి స్వీట్ ఉంటుంది కదా, అది హల్దీరామ్స్ది. ఆ 2 మాకు ఇచ్చారనమాట. హల్దీరామ్స్ కాదు, ఏదో శుభవస్తు ఏదో వచ్చింది, శుభవస్తు. ఆ స్వీట్ అనేది ఇచ్చారనమాట మాకు. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఇస్తారు కమ్యూనిటీ వాళ్ళు. నెక్స్ట్ నేను దీపాలకి ఆయిల్ పెట్టి వేసి ఒత్తులేస్తాను. ఇక్కడ చూసారా మా మమ్మీ పూజ చేసేసుకున్నారనమాట. సో దీపాలవన్నీ పెట్టుకొని నీట్గా పూజ చేసుకున్నారు. చూస్తున్నారు కదా, అలా దీపావళి రోజు అలా దీపాలు అన్నీ వెలిగించుకుని నీట్గా తెచ్చినన్నీ పెట్టి పూజ చేసుకున్నారు మా మమ్మీ. ఏమొచ్చి ఆర్తిచ్చి అందరికీ బొట్టు పెడుతున్నారు మా మమ్మీ. నేను మాత్రం వీడియో తీసుకుంటున్నాను, ఇంకా వేరే పనులు కూడా ఉన్నాయని చెప్పి నేను అక్కడ కూర్చోలేకపోయాను. అండ్ చూసారా ఇంటి ఎదురుగా ముగ్గులు ఎంత అందంగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. మా ఎదురింటి ముగ్గు ఒకటి, మా ముగ్గు ఒకటి, అలానే లైట్స్ కూడా చూసారా. దివాళీ రోజు మనకి అందంగా ఉంటాయి లైట్స్ ఒకటి, దీపాలు ఒకటి, నెక్స్ట్ వచ్చి రంగోలీ ఒకటి. సో చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇవి మా ఎదురింటి ఆంటీ వాళ్ళది అనమాట, మాది కాదు. మాది మీకు కింద ఫస్ట్ చూపించాను కదా అది. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. చూస్తారా ఎంత బాగా ఫ్లవర్తోని డోర్ దగ్గర డెకరేషన్ చేసుకున్నారనమాట. నెక్స్ట్ మేము కిందకి వచ్చేసాము, ఇంకా ఇలా దివాళీ చేసుకోవాలని చెప్పి. ఇంక నేను ఇక్కడ నుంచి వాయిస్ ఓవర్ పెట్టట్లేదు, ఒరిజినల్ వాయిసే. సో ఎంజాయ్ చేయండి. అంటే అంతే సైడ్కి వెళ్ళిపో, ఎగురుతుంది. అది అవుతుంది రికార్డింగ్.